హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి మార్చి నెలలో రాబోతున్న మొదటి సంపూర్ణ చంద్రగ్రహణం అనేది మనకి హోలీ రోజున సంభవించబోతుంది. సో మనం దాని గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాము. ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. 2025వ సంవత్సరంలో మార్చి 14వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం అనేది సంభవించబోతుంది. ఇది పౌర్ణమి రోజున మరియు హోలీ పండుగ పర్వదినాన అయితే రాబోతుంది. ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో ఉంటుందా? గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి? అలాగే గర్భిణీ స్త్రీలు పౌర్ణమి రోజున హోలీ సెలబ్రేషన్స్ అనేవి చేసుకోవచ్చా? అసలుకి గర్భిణీలు బయటికి రావచ్చా లేదా? వచ్చినా కూడా హోలీ పండుగ అనేది జరుపుకోవచ్చా? గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. మనకి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది హోలీ పండుగ రోజున అలాగే పౌర్ణమి రోజున మార్చి 14వ తారీఖున అయితే రాబోతుంది. ఈ చంద్రగ్రహణం యొక్క పట్టు సమయం వచ్చేసరికి ఉదయం 10 గంటల 40 నిమిషాలకైతే మొదలవుతుంది. అలాగే విడుపు సమయం వచ్చేసరికి మధ్యాహ్నం సమయం 2 గంటల 18 నిమిషాల వరకు అయితే ఉంటుంది. సుమారుగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఎంత సమయం ఉంటుంది అంటే 3 గంటల 30 నిమిషాల పాటు అయితే ఈ గ్రహణం అనేది ఉంటుంది. ఈ చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపిస్తుందా అంటే మన భారతదేశంలో అయితే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది కనిపించదు అని ఖగోళ శాస్త్రజ్ఞులు అయితే చెప్తున్నారు. సో మన భారతదేశంలో ఈ గ్రహణం అనేది కనిపించదు కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా ఏ దేశాల్లో కనిపిస్తుంది అంటే ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికా, ఉత్తర దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్ మహాసముద్రాల్లో అయితే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది కనిపిస్తుంది అంట. అయితే గర్భిణీ స్త్రీలు హోలీ పండుగ రోజున బయటికి వచ్చి హోలీ అనేది జరుపుకోవచ్చా అంటే మనకి ఆ రోజు గ్రహణం అనేది లేదు కాబట్టి గర్భిణీ స్త్రీలు చక్కగా హోలీ సెలబ్రేషన్స్ అనేవి చేసుకోవచ్చు. కాకపోతే గర్భిణీ స్త్రీలు కొన్ని నియమాలు అనేది పాటించి ఈ హోలీ సెలబ్రేషన్స్ అనేవి చేసుకోవాలి. అయితే ఈ హోలీ కలర్స్లో కొన్ని కెమికల్స్ అయితే కలుపుతారు కాబట్టి మీరు ఈ కెమికల్స్ ఉన్న కలర్స్కి కొంచెం దూరంగా అయితే ఉండండి. న్యాచురల్ కలర్స్ అయితేనే మీరు హోలీ సెలబ్రేషన్స్ అనేవి చేసుకోండి. ఎందుకు అంటే ఈ కెమికల్స్ వల్ల మీ బాడీ మీద పడితే కొన్ని ర్యాషెస్ అనేవి వస్తాయి. అలాగే మీరు వాటర్లో కూడా ఎక్కువగా తడిచినా కూడా మీకు ఫీవర్ వచ్చి కోల్డ్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా అయితే ఉంటాయి. మీకు చక్కగా సెలబ్రేషన్స్ అనేవి చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం న్యాచురల్ కలర్స్ అనేవి యూజ్ అయితే చేయండి. అది కూడా మీకు డస్ట్ అలర్జీ కానివ్వండి, కోల్డ్, కాఫ్, ఫీవర్ అనేది ఉంటే మాత్రం మీరు ఈ హోలీ సెలబ్రేషన్స్కి దూరంగా ఉంటేనే మీకు మీ కడుపులో ఉన్న బిడ్డకి ఇద్దరికి కూడా చాలా మంచిది. మీకు అంతా హెల్దీగా ఉండి మీకు హోలీ సెలబ్రేషన్ చేసుకోవాలని ఆశగా ఉంటే మాత్రం మీరు న్యాచురల్ కలర్స్ అనేవి యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. అలాగే మీరు ఎక్కువసేపు తడవకుండా అయితే ఉండండి. వెంటనే మీరు ఫ్రెష్ అయ్యి హెయిర్ అనేది ఆరబెట్టుకొని ఉండండి. దానివల్ల మీకు కోల్డ్ రాదు, అలాగే ఫీవర్ కూడా రాకుండా ఉంటుంది. ఈరోజు మనం తెలుసుకున్నాం కదా, 2025వ సంవత్సరంలో మార్చి 14వ తారీఖున పౌర్ణమి రోజున అలాగే హోలీ పండుగ శుభదినాన మనకి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది. కానీ మన భారతదేశంలో అయితే ఈ గ్రహణం అనేది ఉండదు. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.